హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వసంత పంచమి సందర్భంగా నేను ఎవ్రీ ఇయర్ మా పిల్లలతో సింపుల్గా ఇంట్లో వాళ్ళ చేతులతోనే పూజ మొత్తం చాలా సింపుల్గా ఎలా చేపిస్తానో మీకు చూపిస్తానండి. చిన్న వయసు నుంచే పిల్లలకి ఇలా వాళ్ళ సొంతగా అందులో ఇలాంటి సరస్వతి చదువుకి సంబంధించిన సరస్వతి అమ్మవారి పూజ చేసుకోవడం మనం నేర్పించాలండి. చాలా మంచిది. మంచి బుద్ధి, జ్ఞానం, విద్యా బుద్ధులు అన్నీ ఆ తల్లి ప్రసాదిస్తుందన్నమాట పిల్లలకి. వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు చేసుకోవడం వల్ల చాలా మంచిది. నేను మా పిల్లలకి 2 ఇయర్స్ నుంచి ఈ పూజ అనేది నేను పక్కనే ఉండి వాళ్ళ చేతులతో వాళ్ళే పూజ చేయడం నేర్పించానండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేసుకుంటారనమాట చక్కగా. సో పిల్లలతో చాలా సింపుల్గా ఇంట్లోనే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక పీట వేసుకోవాలండి. ఆ పీట మీద కొంచెం బియ్యం వేసుకోవాలి. అంటే క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకోవాలి. వైట్ కలర్ క్లాత్ ఉంటే వేసుకోవచ్చు, ఎల్లో కలర్ కానీ వేసుకోవచ్చు అనమాట, మంచిది. సో దాని మీద కొంచెం బియ్యం పోసి అమ్మవారి పటం పెట్టుకోవాలి, సరస్వతి అమ్మవారిది. ఇంకా మీ దగ్గర విగ్రహం ఉంటే ఆ విగ్రహం కూడా పెట్టుకోవచ్చండి. ఒక విగ్రహం ఏంటంటే ఒక బౌల్లో బియ్యం పోసి దాన్ని ఆ బియ్యంలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, పీఠం మీద పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర విగ్రహం లేదు, అందుకని నేను గణపతి, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి ముగ్గురు ఉన్న పటం పెట్టుకున్నాను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి మనం పూజ అనేది సమానంగా చేయాలి. ముందు ఆ విఘ్నాలు తొలగించే విఘ్నరాజుకి చేసుకోవాలి కాబట్టి అందుకని ఇలా ముగ్గురు ఉన్న పటానికి పూజ అయితే చేపిస్తానన్నమాట. సో ఇలా పేపర్ వేసి దాని మీద బియ్యం వేసి అమ్మవారి పటం ఆ బియ్యం మీద పెట్టానన్నమాట. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక మట్టి ప్రమిదలో కానీ బియ్య పిండితో చేసిన ప్రమిదలో కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 9 ఒత్తులు అండి. 9 ఒత్తుల దీపం అంటే సరస్వతి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో 9 ఒత్తులు విడివిడిగా వేసి పిల్లలతో వెలిగించానన్నమాట. చూశారు కదా. సో ఆ తర్వాత ఏంటంటే చక్కగా అమ్మవారికి తెల్లటి పుష్పాలు, సరస్వతి అమ్మవారికి తెల్లటి వస్త్రాలు, తెల్లటి పుష్పాలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే మా పిల్లలు కూడా చక్కగా పంచకట్టు కట్టుకొని నీట్గా పద్ధతిగా పూజ అనేది చేస్తారు ఎవ్రీ ఇయర్. చిన్నప్పటి నుంచి కూడా అండి, 2 ఇయర్స్ నుంచి కూడా క్యూట్గా పంచె కట్టుకొని చక్కగా చేసుకునేవాళ్ళు. అప్పుడైతే నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని, ఇప్పుడైతే వాళ్ళే చేసుకుంటున్నారనమాట. సో ఆ తర్వాత అమ్మవారి శ్లోకము, సరస్వతి నమస్తుభ్యం శ్లోకము ఒక 9 టైమ్స్ అలా చెప్పించానండి పిల్లలతో. పసుపు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ ఆ తర్వాత అష్టోత్తరం అండి, 108 అష్టోత్తర నామాలు నేను చదువుతూ ఉంటే వాళ్ళు అమ్మవారికి జాజి పూలు చక్కగా, వీరజాజులు, అలాగే కాగడాలు, ఇంకా లిల్లీ పూలు ఇవన్నీ తెల్లటివి అమ్మవారి పాదాల మీద ఒక్కొక్కటి వేస్తూ పసుపు కుంకుమ అక్షింతలు వేశారండి. ఆ తర్వాత కొత్త నోట్బుక్స్ తీసుకొచ్చాను పిల్లలకి. అవి పెన్నులు, పెన్సిల్స్ ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి పూజలో ఓం అని రాసి గంధం కుంకుమతో బొట్టు పెట్టి దాని మీద కొన్ని పుష్పాలు, అక్షింతలు వేయాలండి. అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి ఇంకా కొబ్బరికాయ అయినా కొట్టొచ్చండి, లేదు అంటే మీరు ఏదైనా నైవేద్యం చేయొచ్చు, తెల్లటి పాలు అయినా పెట్టొచ్చు అనమాట అమ్మవారికి. నేను పాయసం అయితే చేశానండి. అలాగే ఒక చెంబులో మంచినీళ్ళు కూడా పెట్టాలి అమ్మవారికి. చూశారు కదా. సో ఆ తర్వాత ఇంకా అమ్మవారి శ్లోకం వాళ్ళు ఎన్నిసార్లు చెప్తే అంత మంచిదండి. సరస్వతి శ్లోకం వాళ్ళకి ఒకవేళ రాలేదు అంటే చిన్నపిల్లలైతే మనమైనా చెప్తూ ఉంటే వాళ్ళు పలకొచ్చు అనమాట. వీళ్ళు కొంచెం మా వాళ్ళు పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళకి వచ్చు, అందుకని చెప్పి వాళ్ళే చెప్తారనమాట. అందులో మా పెద్ద బాబు అయ్యప్ప మాల వేసుకున్నాడు కాబట్టి వాడికి హారతి పాటలు, శ్లోకాలు, మంత్రాలు అన్నీ వచ్చు. సో చక్కగా వాడు చెప్తూ ఉంటే చిన్నోడు కూడా ఫాలో అయ్యాడనమాట. చూశారు కదా. హారతి కూడా వాడే ఇచ్చి వాటర్ చుట్టూ వేసి చక్కగా నైవేద్యం చూపిస్తున్నాడు. ఆ 40 డేస్ వాళ్ళ డాడీ మంచిగా నేర్పించాడు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు. సో అందుకని మంచిగా వాడే చేసుకుంటాడనమాట. చూశారు కదా ఎంత చక్కగా క్యూట్గా చేశారు వాళ్ళే. ఫైనల్గా అయితే ధూపం అండి, సాంబ్రాణి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగించి అమ్మవారికి ధూపం అయితే వేసుకోవాలి. చూశారు కదా. ఇలా అనమాట. ఇంకా ఆ తర్వాత మీరు అంటే రెండో రోజు పీఠం కదిలించకూడదు కాబట్టి నైట్ పడుకుండే ముందుగా కొంచెం కదిపించి మళ్ళీ పీఠం పూజ గదిలో పెట్టుకొని ఆ పువ్వులన్నీ తొక్కని ప్లేస్లో తులసి కోటలో కానీ ఎక్కడైనా వేసేసుకోవచ్చండి. ఆ పుస్తకాలు తీసి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఫైనల్గా సాష్టాంగ నమస్కారం అండి, ప్రదక్షిణ చేసుకొని ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం చేసుకొని మన మనసులో కోరిక ఆ సరస్వతి మాతకి, ఆ గణేశుడికి, ఆ లక్ష్మీ అమ్మవారికి విన్నవించుకుంటే ఆ చిన్న పిల్లలు చేసిన ఎలాంటి కల్మషం లేని క్యూట్ పూజని ఆ తల్లి చాలా సంతోషంగా స్వీకరించిద్దనమాట. మీ పిల్లలతో కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయించుకోండి మీరు పూజని. చాలా మంచిది. నేను లాస్ట్ ఇయర్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో చూశారు కదా. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.